నమస్కారం. పో పులివెందుల ఎన్నిక చూస్తూ ఉంటే అక్కడ ఏదో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఇంత ఘోరంగా ఇంత అరాచకంగా టీడీపీ వాళ్ళు చేస్తున్న తీరు చాలా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. ఏంటి ఈ దౌర్జన్యం, ఏంటి గందరగోళం, ఏమిటి పోలీసులు కూడా వాళ్ళని గుంజి అవతల పారేస్తున్నారు. ఎవరు వైసీపీ ఏజెంట్లు వెళ్తే చేస్తున్నారండి. ఇదేమి రాష్ట్రంలో ప్రభుత్వం మారిపోద్దా లేకపోతే ఏమిటి అరాచకం, ఏంది అసలు అర్థం కాకుండా ఉంది. అసలు ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? ఈ రాష్ట్రాన్ని ఏం చేయబోతున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు గారు ఏం చేయబోతున్నారు? ఇదేనా ఆయన అనుభవం? ఇదేనా పద్ధతి? మరి ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారు? కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వారు కూడా ఎవ్వరు అసలు నోరు ఎత్తట్లేదు. ఏంటి దారుణమైన పరిస్థితి? దీనిపైన మనం ప్రధానంగా ఈరోజు చర్చిద్దాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ అంటే 10,000 ఓట్ల కోసం ఇంత గందరగోళం. ఒంటిమిట్ట, పులివెందుల, ఈ రెండు చోట్ల. ఒంటిమిట్ల ఎక్కడ గాండ్లపల్లి అంట. ఓ పోలీసు ఆయనే వైసీపీ ఎన్నికల ఏజెంట్ని తోసేస్తున్నాడు రావద్దని చెప్పి. రావద్దనో మరి ఏంటో కారణం. ఈ రకంగా జరుగుతూ ఉంటే అది ఏం ఉప ఎన్నిక, ఏం పాడు? దీనిపైన మనతో తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు ఆయన ఉన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు శాసనసభ మాజీ సభ్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. తిలక్ గారు చెప్పండి, ఏమిటి దౌర్జన్యం, ఏమిటి? మనం ఎప్పుడైనా చూసామో ఒక జెడ్పీటీసీ ఎన్నిక కోసం 2 చోట్ల జరుగుతున్నటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల కోసం ఇంత ఘోరమా? ఒకవైపు హైకోర్టు అక్షంతలు వేసింది. ఏంటి బూతులు మార్చడం ఏంటి, పద్ధతి ఏంటి, దానికి సరైన ప్రచారం లేకుండా చేయటం ఏంటి అని. అసలు జరుగుతున్న గత 10 రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే ఇప్పుడు ఇక అది తారాస్థాయికి పరాకాష్ఠకి చేరినట్లు అనుకోవాలా? పోలీసులు కూడా ఇప్పుడు చివరికి వైసీపీ వారు ఎన్నికల్లో పోటీ చేస్తోంది తెలుగుదేశంతోనా లేక పోలీసు అధికారులతోట? ఇదేం అర్థం కాకుండా ఉంది. మీకేమైనా అర్థమవుతోందా? నమస్కారం ప్రకాష్ రెడ్డి గారు కూడా నమస్కారం. సరే, ఈరోజు చూస్తే అది ప్రభుత్వ యంత్రాంగము, రాజకీయ పార్టీలు, ఎలక్షన్ ఈ ధోరణిలో లేదండి. మాఫియా రాజ్యంలో పోలీసులు, అధికార పార్టీ, ప్రభుత్వం ఒక మాఫియాగా ఏర్పడి ఈ వ్యవహారం నడుపుతున్నట్టు కనిపిస్తుంది. ఎక్కడప్పుడు మనం సినిమాల్లో తప్ప ఎక్కడ చూడలేము. ఎంత దారుణంగా అంటే పోలీసులు ఎన్నికలు సజావుగా జరగడానికి, ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాంటిది తెలుగుదేశం పార్టీ వారు ఎవరిని రానివద్దన్నారో వాళ్ళందరినీ బయటికి తోసేయడం, పోలీసులు అరాచకంగా అరెస్టులు చేయడం, ఇది ఎంత చూస్తుంటే మీడియా వాళ్ళని అరెస్ట్ చేయకపోవడం, ఏజెంట్లు రావద్దని చెప్పేయడం, ఇదంతా చూస్తుంటే ఈ ఎన్నిక ఎందుకు? ఇంకా నిన్న 300 మంది పార్లమెంటు సభ్యులు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రదర్శన చేస్తే పోలీసులు దాడులు చేస్తారు, లాఠీ చార్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తే సరే 4-8 మందిని సస్పెండ్ చేసామని తర్వాత ప్రకటిస్తున్నారు. ఇక్కడ అసలు ఎన్నిక సజావుగా జరగడానికి ప్రయత్నం జరగటం లేదు, మొత్తం అడ్డుకుంటున్నారు పోలీసులు, అధికార పార్టీ, ప్రభుత్వ యంత్రాంగం అని చెబుతుంటే వాళ్ళు అరాచకంగా బిహేవ్ చేస్తుంటే ఇది మాఫియా రాజ్యం కాక మరి ఏమవుతుంది? ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో జరగటం లేదు, ఈ ఎన్నికలు మాఫియా ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు కనిపిస్తుంది. ప్రభుత్వం ఈ రకంగా అయితే ఈ ఎన్నికలను రద్దు చేసి అవినాష్ రెడ్డి గారు ఇందాక చెప్పినట్టుగా ఈ ఒక చట్టాన్ని తీసుకొచ్చి వాడే నామినేట్ చేసుకుంటే పోతుంది కదా. ఎన్నికలు జరిగితేనేమో ఈ రకంగా ప్రవర్తిస్తున్నారు. ఎన్నిక అయిన తర్వాత వాళ్ళని బెదిరించో, ప్రలోభ పెట్టో, పంపిపెట్టో వాళ్ళ పార్టీ మార్పిడి చేసి వాళ్ళ పార్టీలు చేర్చుకుంటున్నారు. ఇది డెమోక్రసీ అనుకుంటున్నారు వాళ్ళు. ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఈ రకంగానే ఎన్నికలు జరిపితే ఇంకా ఎన్నికల వ్యవస్థ ఎందుకు? ఎన్నికల కమిషన్ కూడా ఈ రకంగా ప్రవర్తించడం సమంజసం కాదని నా అభిప్రాయం అండి. ఎందుకంటే నేను ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాను. ఈ ఎన్నికల ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి ఒకరి మీద ఒక అధికారి మీద కానీ, ఒక ఉద్యోగి మీద కానీ, ఒక పార్టీ వారి మీద కానీ చర్య తీసుకున్న దాఖలాలు లేవు. ఒకళ్ళని సస్పెండ్ చేసిన దాఖలాలు లేవు, నోటీసులు ఇచ్చిన దాఖలాలు లేవు. ఎంతసేపు అక్కడ వైసీపీ వాడు మెమరాండం తీసుకోవడం, సైలెంట్ కూర్చోండి, మేము ఆదేశాలు ఇచ్చాడు. కోర్టు మందలించినప్పటికి కూడా ఈవేళ కూడా ఎలక్షన్ కమిషన్ యాక్టివ్గా లేదంటే మరి ఎన్నికల కమిషన్ ఎందుకు? ఇంకా పూర్తిగా తెలుగుదేశం ఆధ్వర్యంలో జరుగుతున్న పోలింగ్ లాగా కనిపిస్తుంది తప్ప మరొకటిగా కనిపించడం లేదు కేసీఆర్ గారు.